రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో వరాహస్వామి దర్శనం చేసుకుని అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి నిన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమల దేవుణ్ణి సందర్శించుకున్నారు. అయితే వెంటనే తిరుగు ప్రయాణమై ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఇక ఆవిడ ఏంటి అంటే తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు కాబట్టి బందోబస్తు ఎలాంటి చర్యలను తీసుకున్నారు? తిరుపతిలో ఎలా ఉంది ప్రస్తుతం? రైట్ యమున, మొత్తం మీద ఏదైతే మరి కాసేపట్లో ఏదైతే తిరుమల పద్మావతి అతిథి గృహం నుంచి నేరుగా వరాహస్వామి వారి ఆలయానికి అయితే ఆమె భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఆది వరాహస్వామి వారి ఆలయానికి చేరుకోవడానికి రాంబగీచా వద్ద ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలను సిద్ధం చేశారు. ఆ బ్యాటరీ వాహనాల్లో నేరుగా వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఆలయ ప్రాశస్త్యం ప్రకారం మొదట స్వామివారిని వరాహస్వామివారిని దర్శించుకుంటామని చెప్పేసి ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సామాన్య భక్తుల్ని పూర్తి స్థాయిలో ఆ లైన్లు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలయ 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో భక్తుల్ని ఎవరిని లేకుండా పూర్తిగా ఏదైతే గ్యాలరీలలోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఆ స్వామివారి స్వామివారిని దర్శనం తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం వద్ద ఇస్తికాపల్ స్వాగతం పలకనున్నారు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు రిహార్సల్ కూడా చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని లోపల ఏదైతే ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ రంగనాయక మండపంలో అయితే ఆమెకి వేద పండితులతో ఆశీర్వచనం చేస్తారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అదైతే పూర్తిగా స్వామివారి పట్టు వస్త్రం కప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఏదైతే మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అనంతరం మధ్యాహ్నం 11:50 ఏదైతే తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారో రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ వెళ్ళినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్ కావచ్చు, మరోవైపు తిరుపతిలో తిరిగేటువంటి ప్రాంతాలు పూర్తిగా పోలీసులు పూర్తిగా సెక్యూరిటీ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పద్మావతి అతిథి గృహం నుంచి వెళ్ళేటువంటి రూట్లు మొత్తం పూర్తిగా సామాన్య భక్తులు కావచ్చు, ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరిని పూర్తిగా ట్రాఫిక్ అంతా నిలిపేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కేవలం 5-10 నిమిషాల వ్యవధిలో వరాహస్వామి వారి ఆలయానికి బయలుదేరిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే గంట నుంచి పూర్తిగా ఆయా ప్రాంతాలను పూర్తిగా కేంద్ర బలగాలు ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పద్మావతి ఏరియా ప్రాంతం మొత్తం పూర్తిగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి పూర్తిగా ఎవరిని ఆ ప్రాంతానికి అయితే రానిలేదు. కేవలం అధికారులకు కావచ్చు, ముఖ్యంగా సెక్యూరిటీ తప్ప ఎవరూ లేని పరిస్థితి. మరి కాసేపట్లో ద్రౌపది ముర్ము మా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా ఏదైతే స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్ గారు, మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఆమె అయితే తిరుగు ప్రయాణం ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఒకవేళ రేణిగుంట విమానాశ్రయంలో వివిఐపీలు అంటే ఏదైతే రాష్ట్ర మంత్రులు కూడా ఆమెకి ఘనంగా వీడ్కోలు పలకనున్నట్టయితే తెలుస్తోంది. యమున. థ్యాంక్ యూ సునీల్.